ఇగో చూడుర్రి నేను మంచి టమాటా తొక్క అయితే చేస్తున్నా ఇయాల. ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆ! శనగపప్పు, మినపప్పు అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మంచిగా సాపుగా కడుక్కున్న పుదీనా ఒక 2 కట్టలైతే తీసుకున్నా నేను. తీసుకొని మంచిగా కడాయిలో 2 చెంచాలు నూనె పోసి మంచిగా పుదీనానైతే గిట్లా గోలించుకున్న. దగ్గరకు అయ్యేటట్టు గోలించుకోవాలి. గోలించుకొని ఒక పళ్ళెంలోకి అయితే ఎత్తి పెట్టుకోవాలి. ఇక అదే కడాయిలో మళ్ళీ ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇక అందులోకే మనము శనగపప్పు, మినపప్పు, జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. కారం అయితే మీరు తినేదాన్ని బట్టి వేసుకోరు. ఎండుమిరపకాయలు నేను జరంత ఎక్కువనే తలిగించిన కారము. జర నోరైతే సప్పగా అయిపోయింది ఈ వానలకు. అందుకే గిట్లా కారం కారం తొక్కు నూరుకుందామని చేస్తున్నా. చూడండి అర్ధ కిలో టమాటా మంచిగా చిన్న చిన్నగా కోసి గదే కడాయిలో ఉడికిస్తున్నా అనమాట. ఇక అది ఉడికే వరకు మనము ఖాళీగా ఉండకుండా వేయించుకున్నాం కదా ఎండుమిరపకాయలు, ఇక మినపప్పు అవన్నీ అయితే మిక్సీ పట్టుకోవాలి. అందులోకే ఇక దొడ్డుప్పు జరంత వేసి ఎల్లిపాయలు, జీలకర్ర వేసి ఇట్లా పొడి లెక్క చేసి మనం ఉడకబెట్టుకున్న పుదీనా, టమాటా కూడా వేసి మంచిగా నూరుకొని ఉడుకుడుకు అన్నంలా ఇక మంచిగా ఒత్తుగా కలుపుకొని తింటే మస్తు ఉంటుంది. మరి పొయ్యి వస్తా.